అందరికీ నమస్కారం. టీజీ టెట్ క్లాసెస్‌లో భాగంగా సైకాలజీ సబ్జెక్ట్‌లో ఈరోజు మనం చూడబోయేది రెండవ యూనిట్ వికాసం, దృక్పథాలు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్. ఇందులో నుంచి చాలా క్వెషన్స్ అనేవి మనకు టెట్ ఎగ్జామ్‌లో రావచ్చు. ఈ యూనిట్‌లోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం ఈ క్లాస్‌లో డిస్కస్ చేద్దాము. సో, మొదటిగా వికాసం అంటే డెవలప్‌మెంట్. ఇది శిశువులో సంభవించే గుణాత్మక మార్పులను సూచిస్తుంది. గుణాత్మక మార్పులు అంటే క్వాలిటేటివ్ చేంజెస్ని సూచిస్తుంది. ఇక్కడ వికాసం అనేది క్రమ పద్ధతిలో జరుగుతుంది. అలాగే వికాసం ఒక నిరంతర ప్రక్రియ అంటే కంటిన్యూయస్ ప్రాసెస్. తల్లి గర్భంలోని పిండ దశ నుండి జీవితాంతం వరకు కొనసాగుతుంది. ఓకే, వికాసం అనేది తల్లి గర్భంలోని పిండ దశ నుండి అలాగే జీవితాంతం వరకు కూడా కొనసాగుతుంది. వూమ్ టు టూమ్ అంటారు కదా, సో అలా. తర్వాత పరిపక్వత అంటే మెచ్యూరిటీ. బాహ్య కారణాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ. కేవలం సమయం, వయస్సుతో పాటు వచ్చే వికాసం జన్యు ప్రభావం వల్ల ఏర్పడుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే పరిపక్వత అంటే మెచ్యూరిటీ. సో ఇక్కడ అభ్యసనం అంటే లెర్నింగ్. అభ్యసించడం అనేది జీవితాంతం కొనసాగుతుంది, నిరంతర ప్రక్రియ. ఈ డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వికాసం ఈజ్ ఈక్వల్ టు పరిపక్వత ఇంటూ అభ్యసనం. అంటే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మెచ్యూరిటీ ఇంటూ లెర్నింగ్. ఇది దాదాపుగా మన క్వశ్చన్ రూపంలో రావచ్చు టెట్ ఎగ్జామ్లో. సో చాలా ఇంపార్టెంట్. మీరు రాసుకోండి, స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేకపోతే నోట్స్ రాసుకున్నా కూడా ఫైనల్ రివిజన్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ బహుళ రూపాల్లో వికాసం. ఫస్ట్ది ఉద్వేగ వికాసం. ఉద్వేగం అంటే శరీరం, మనసు చలించే స్థితి. బ్రిడ్జెస్ అనే శాస్త్రవేత్త పరిశోధన ప్రకారం శిశువుల్లో మొదటగా ఏర్పడే భావోద్వేగం ఉత్తేజం అంటే ఎక్సైట్మెంట్ ఏర్పడుతుందని అన్నాడు. సో ఇక్కడ మనకు రెండు రకాలుగా కూడా క్వశ్చన్ రావచ్చు. ఎవరి పరిశోధన ప్రకారం అంటే బ్రిడ్జెస్ అనే శాస్త్రవేత్త. అలాగే శిశువుల్లో మొదటగా ఏర్పడే భావోద్వేగం ఏంటి అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఉత్తేజం అంటే ఎక్సైట్మెంట్. సో ఇక్కడ 3 నెలల వయస్సులో ఉత్తేజంతో పాటు విచారం, ఆహ్లాదం ఏర్పడతాయి. విచారం అంటే డిస్ట్రెస్, ఆహ్లాదం అంటే డిలైట్. ఇవి ఏ నెలల వయస్సులో ఏర్పడతాయంటే 3 నెలల వయస్సులో విచారం అలాగే ఆహ్లాదం ఏర్పడతాయి. అలాగే 6 నెలల వయస్సులో విచారం ఇంకా విభజన పొంది కోపం, విసుగు, భయం, విచారం ఏర్పడతాయి. సో ఇలా మనకు ఫస్ట్ ఏది ఏర్పడింది? ఉత్తేజం. తర్వాత 3 నెలల వయసులో విచారం అలాగే ఆహ్లాదం. అలాగే 6 నెలల వయసులో కోపం, విసుగు, భయం, విచారం ఇలా. అలాగే 1 సంవత్సరం వయసు వచ్చేటప్పటికి అసూయ ఏర్పడుతుంది. ఓకే, సో అసూయ ఎప్పుడు ఏర్పడుతుంది అని కూడా అడగవచ్చు. 1 సంవత్సరం వయసు వచ్చేటప్పటికి. సో అలాగే ఇక్కడ సాంఘిక వికాసం. ఇక్కడ మనం ఇందాక చూసింది ఉద్వేగ వికాసం. ఇప్పుడు సాంఘిక వికాసం అంటే సోషల్ డెవలప్మెంట్. మానవుడు సంఘజీవి. సాంఘికీకరణలో అంటే సోషలైజేషన్లో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు, సమవయస్కుల బృందాలు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు. అంటే ఈ సోషలైజేషన్ ప్రాసెస్లో పేరెంట్స్ అలాగే రిలేటివ్స్, నైబర్స్ అలాగే పియర్ గ్రూప్ వీళ్ళందరూ కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు. ఇక్కడ ప్రీ స్కూల్ శిశువులో ఒంటరి ఆటల పట్ల ఆసక్తి ఉంటుంది. ఇది 2 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే శిశువు ప్రీ స్కూల్లో ఆ దశలో ఉన్నప్పుడు ఒంటరి ఆటలు అంటే సాలిటరీ ప్లే పట్ల ఆసక్తి ఉంటుంది. ఇది 2 సంవత్సరాల వరకు ఉంటుంది. దీన్నే ఏమంటారంటే ఏకాంత క్రీడ అంటారు. సో అలాగే 2 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే 2 సంవత్సరాల తర్వాత పిల్లలు సమాంతర క్రీడల్లో పాల్గొంటారు. అంటే సమాంతర క్రీడలు అంటే ప్యారలల్ ప్లే. ఇక్కడ కూడా ఆట వస్తువులు ఇచ్చిపుచ్చుకోరు, కానీ ఒకరిని ఒకరు అనుకరిస్తూ ఆడుకుంటారు. ఓకే, సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ సాలిటరీ ప్లే, ఇది ప్యారలల్ ప్లే. అలాగే 3-4 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలు సాంఘిక క్రీడలలో పాల్గొంటారు. సాంఘిక క్రీడలు అంటే సోషల్ ప్లే. ఇతరులతో కలిసి ఆడుకుంటారు, సహకార భావం పెంపొందించుకుంటారు. సో ఈ 3 కూడా మనకి ఇంపార్టెంట్. సాలిటరీ ప్లే, ప్యారలల్ ప్లే, సోషల్ ప్లే. ఓకే, అంటే ఏకాంత క్రీడ, సమాంతర క్రీడ అలాగే సాంఘిక క్రీడ. సహకార క్రీడల్లో పాల్గొంటారు అంటే కోఆపరేటివ్ ప్లే. సహకార క్రీడ అయినా సాంఘిక క్రీడ అన్నా కూడా రెండూ ఒకటే.
సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో ఇలా మనం వచ్చే క్లాసెస్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. సో వీటి వల్ల టెట్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలా ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలపండి. వంశీ కృష్ణ అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే క్లాస్లో మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్తో మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.